ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ దుఃఖ దినములన్నీ సమాప్తములగును, నీ శ్రమ దినములన్నీ సమాప్తములగును, నీ వేదన దుఃఖము నిట్టూర్పులన్నీ సమాప్తములగును అని దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నారు. నీవు కలిగి ఉన్న బాధ అంతా కూడా నివారణ చేయబడును అని దేవుడు నీతో ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఎన్నో సంవత్సరాలుగా, ఎంతో కాలముగా దుఃఖము, వేదన, నిట్టూర్పులతో బాధించబడుతూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు, కృంగిపోతూ ఉన్నావు, కన్నీరు కారుస్తూ ఉన్నావు. అయితే నా దేవుడు ఎన్నో సంవత్సరాలుగా నీవు అనుభవిస్తున్నటువంటి ఆ దుఃఖాన్ని, వేదనను, కన్నీటిని, శ్రమ దినాలను సమాప్తం చేస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావము అనేటువంటి వ్యాధితో బాధించబడుతూ ఉన్నది. ఆమె అనేక మంది వైద్యులను సంప్రదించి తన దగ్గరున్నటువంటి ధనమంతా వ్యయం చేసుకుంది, కానీ ఆమె బాధ మాత్రము నివారణ కాలేదు. ఆమె రోగం నుండి విడుదల పొందుకోలేదు. ఆమె వ్యాధి స్వస్థత నొందలేదు. దాని చేత ధనమంతా ఖర్చు అయిపోయింది, తిరిగి తిరిగి అలిసిపోయింది. ఆ బాధ అలాగే ఉన్నది. దానిని బట్టి ఆమె మరింత సంకటపడుతూ ఎంతో దుఃఖాన్ని వెలబుచ్చుతూ ఉన్నది. ఎన్నో తిప్పలు పడి తన దగ్గర ఉన్నటువంటి ధనమంతా ఖర్చు చేసుకుంది, కానీ ఆమె దుఃఖము, వేదన, నిట్టూర్పు, కన్నీరు అలాగే ఉండిపోయాయి. అలా 12 సంవత్సరాల నుంచి ఆమె దుఃఖపడుతూ ఉన్నది, వేదన చెందుతూ ఉన్నది, సంకటపడుతూ ఉన్నది. అయినా ఆమెకు స్వస్థత లేనందువలన ఆమె ఇంకా 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 కృంగిపోతూ ఉన్నది. అటువంటి పరిస్థితులలో ఒకరోజు ఆమె యేసుని గురించి విని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఉన్న స్థలానికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే 12 సంవత్సరాల నుండి బాధించబడుతున్న వ్యాధి, ఆ రోగము, అనారోగ్య సమస్య నుండి ఆమె విడుదల పొందుకుంది, స్వస్థత పొందుకున్నది. 12 సంవత్సరాల దుఃఖ దినములు ఆమె జీవితంలో సమాప్తం చేయబడ్డాయి. 12 సంవత్సరాల శ్రమ దినాలు ఆమె జీవితంలో దేవుడు కొట్టివేశాడు. 12 సంవత్సరాల నుంచి ఎంతో సంకటపడి దిగులు చెందుతూ కన్నీటిలో ఉన్నటువంటి ఆమె కన్నీటి దినాలు, దుఃఖ దినాలు, వేదనకరమైన దినాలు, శ్రమ దినాలు, నిట్టూర్పులతో కూడిన దినాలన్నీ దేవుడు సమాప్తమయ్యేటట్టుగా చేశాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి కొన్ని వచనాలు చదివితే, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేమి చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకైన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. 12 సంవత్సరాల నుండి ఉన్న
ఆ బాధ, ఆ దుఃఖము, ఆ నిట్టూర్పులు, ఆ శ్రమ కలిగిన దినాలు సమాప్తమయ్యేటట్టుగా దేవుడు ఆ స్త్రీ జీవితంలో గొప్ప స్వస్థతను అనుగ్రహించాడు. 12 సంవత్సరాలుగా సమాధానం లేని స్థితిని, నెమ్మది లేని స్థితిని, విశ్రాంతి లేని స్థితిని, కృంగుదల కలిగిన స్థితిని అనుభవించింది. ఎప్పుడైతే ఆమె యేసు గురించి విని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వస్త్రపు చెంగు ముట్టినదో, ఆయన యొద్దకు వెళ్ళినదో, వెంటనే ఆమె 12 సంవత్సరాల దుఃఖ దినములు దేవుడు కొట్టివేశాడు. ఇక సమాధానముతో, నెమ్మదితో, విశ్రాంతితో, సంతోషముతో గంతులు వేస్తూ ఆమె అక్కడి నుండి తన జీవితాన్ని కొనసాగించినట్లుగా చూస్తాం. అటు రీతిగా నీవు కూడా 12 సంవత్సరాల నుండి, లేదా 7 సంవత్సరాల నుండి, లేదా 3 సంవత్సరాల నుండి, లేదా 1 సంవత్సరం నుండి, కొన్ని నెలల నుండి, లేదా 20 సంవత్సరాల నుండి, లేదా అబ్రహాం వలె 25 సంవత్సరాల నుంచి నువ్వు ఏ విషయం గురించి దుఃఖపడుతున్నావో, వేదన చెందుతున్నావో, శ్రమ పడుతున్నావో, బాధించబడుతున్నావో, కన్నీరు కారుస్తున్నావో కానీ నీ దుఃఖ దినములన్నీ దేవుడు సమాప్తం చేస్తున్నాడు. హల్లెలూయా. నీ శ్రమ దినాలన్నీ సమాప్తం అవుతున్నాయి. నీ వేదన దినములన్నీ, నీ కన్నీటి దినములన్నీ దేవుడు సమాప్తమయ్యేటట్టుగా చేస్తున్నాడు. నీ బాధ అంతా నివారణ అయ్యేటట్టుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఏ సమస్య గురించి, ఏ కార్యం గురించి దుఃఖపడుతూ ఉన్నావో, ఎదురు చూస్తూ ఉన్నావో, శ్రమను అనుభవిస్తూ ఉన్నావో, అవమానించబడుతూ ఉన్నావో, బాధను అనుభవిస్తూ ఉన్నావో, ఆ 12 సంవత్సరాల దుఃఖ దినాలు, ఆ 25 సంవత్సరాల దుఃఖ దినాలు, ఆ 18 సంవత్సరాల దుఃఖ దినాలు, ఆ 30 సంవత్సరాల దుఃఖ దినాలు, 7 సంవత్సరాల దుఃఖ దినాలు, 3 సంవత్సరాల దుఃఖ దినాలు, లేదా సంవత్సరం నుంచి నువ్వు బాధించబడితే నీ దుఃఖ దినములన్నీ కూడా నా దేవుడు ఈరోజు సమాప్తం చేస్తున్నాడు. నీవు కూడా ఆ స్త్రీ వలె యేసునందు మాత్రమే విశ్వాసం ఉంచు. నా దేవుడు నీ దుఃఖ దినములన్నీ సమాప్తం చేసి నీకు సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు. నీకు సంతోషాన్ని కలిగ చేయబోతున్నాడు. నువ్వు గంతులు వేసి ఆనందించే గొప్ప అద్భుత కార్యము నీ జీవితంలో నా దేవుడు జరిగించి నీ దుఃఖ దినములన్నీ సమాప్తం చేస్తున్నాడు. నీ బాధ అంతా నివారణ అయ్యేటటువంటి కార్యము దేవుడు చేస్తున్నాడు. ఇక నీవు కూడా సమాధానముతో, విశ్రాంతి కలిగి, నెమ్మది కలిగి జీవించబోతున్నావు. అట్టి దైవ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.